క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ కర్రీ చేసి పెట్టండి. వాళ్ళ ఫేవరెట్ కర్రీ లిస్ట్లో క్యాలీఫ్లవర్ కూడా చేరిపోతుంది. మరి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బండిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 కట్ చేసిన టమాటాలని చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు సాల్ట్ వేసి వేడినీటిలో ముందే ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. సో టేస్ట్ అంత దానివల్లే ఉంటుంది. ఎందుకంటే పెద్దగా కట్ చేసుకుంటే ముక్క ఉడకకపోవడము చాలామంది ఇక్కడే ఇష్టపడారండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు మగ్గించుకోవాలి. మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి మంచిగా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 10 మినిట్స్ పాటు అయినా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీని రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.